అక్బర్ పూర్వజన్మల బ్రాహ్మణుడా? భవిష్య పురాణంలో ఏం చెప్పబడింది? వేదవ్యాసుడైనటువంటి కృష్ణ ద్వైపాయన వ్యాసుడు దీనిని రాశాడు. వేదవ్యాసుడు రచించిన 18 పురాణాలు మరియు 18 ఉప పురాణాలలో ఇది కూడా ఒకటి. వ్యాసుడు మహాభారతాన్ని కూడా రచించాడు. పురాణాలలో రాముడు మరియు కృష్ణుడి గురించి మరియు వారి పూర్వజన్మల గురించి వ్రాయబడినట్లుగానే అక్బర్ని గురించి కూడా వ్రాయబడినది మరియు అతని పూర్వజన్మల గురించి కూడా వ్రాయబడినది. అయితే అక్బర్ తన పూర్వజన్మలలో బ్రాహ్మణుడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అవును, భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఇదే అక్బర్ గురించి భవిష్య పురాణంలో ప్రతిసర్గ 4వ భాగంలో వ్రాయబడింది. పేజీ నెంబర్ 373, 374 పరిశీలిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. అక్బర్ పూర్వజన్మలో బ్రాహ్మణుడని క్లియర్గా దీనిలో రాయబడినది. అది కూడా శంకరాచార్యుల గోత్రం నుండే పుట్టాడని రాయబడింది. కానీ పొరపాటు వల్ల ఈ జన్మలో మ్లేచ్ఛగా అంటే ముస్లింగా పుట్టాడని, అయితే అతడు పూర్వజన్మలో బ్రాహ్మణుడు అయినందున అతని కర్మలు గొప్పగా మిగిలిపోయానని వివరించబడింది. ప్రయాగ నేటి అలహాబాదులో ముకుంద అనే బ్రాహ్మణుడు తన 20 మంది శిష్యులతో కలిసి తపస్సు చేశాడు. అయితే మ్లేచ్ఛ ముస్లిమ్స్ అయినటువంటి బాబర్ భారతదేశానికి వచ్చి దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేశాడని తెలుసుకున్నప్పుడు అతను విచారం వ్యక్తం చేశాడు. తన శిష్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. మరియు ముకుంద బ్రాహ్మణుడు తదుపరి జన్మలో అక్బర్గా జన్మించాడు. మరియు ఈ ముకుంద్ బ్రాహ్మణునికి 20 మంది శిష్యులలో తదుపరి జన్మలో కూడా బీర్బల్, తాన్సేన్ మొదలైన వారితో సహా రాజ్యాన్ని పరిపాలించాడని, ఆ వ్యక్తులు అక్బర్ యొక్క నవరత్నాలుగా అయ్యారని విశ్లేషించబడింది. అక్బర్ను బ్రాహ్మణ పౌరాణికులు అతని పూర్వజన్మ బ్రాహ్మణుడిగా ఎందుకు పిలుస్తున్నారన్నది ఆలోచించాల్సిన విషయం. వారు అతని నుండి పెద్ద పారితోషికం కోరుకున్నారా, లేక రాజ్పుత్ కుటుంబాలతో సంబంధాలు పెట్టుకునేందుక, లేక హిందూ మతానికి చెందిన నాయకులు అని చెప్పుకునేవారు తమ ఇబ్బందిని దాచిపెట్టేందుక? అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ అని బహుశా నాటి వైదికులకు తెలియకపోవచ్చు. అక్బర్ అనేది అరబిక్ పదం. దీని అర్థం గొప్ప, చక్రవర్తి, ఉదార హృదయుడు. అందుకే దీన్ని అక్బర్గా పిలిచారు. నిజానికి పురాణాలు రాసిన రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్గా మరియు విష్ణువుల కథలకు ముందే ముకుంద బ్రాహ్మణ కథ కూడా వీరి కథలతో కలిసి ఒక ఊహాజనితమైనదిగా నిలబడింది. ఇక ఈ దేవుళ్ళ అద్భుతాల గురించి రాసిన కథలు కూడా ఊహాజనితమైనవే.